రోగం వస్తే పెద్దాసుపత్రులకు వెళ్లలేని పేదల కోసం కేసీఆర్ సర్కార్ ప్రారంభించిన బస్తీ దవాఖానాలను రేవంత్ సర్కార్ పూర్తిగా గాలికొదిలేసింది. తెలంగాణలోని పట్టణాల్లో ఉన్న అన్ని బస్తీ దవాఖానాల్లో ఇప్పుడు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఏ ఆసుపత్రుల్లో కూడా వైద్యుల జాడలేదు. ఒకరిద్దరు నర్సులతోనే నిర్వహిస్తున్నారు. కనీసం మందులు కూడా అందుబాటులో లేవు. కేసీఆర్ హయాంలో 135 రకాల ఆరోగ్య పరీక్షలు బస్తీ దవాఖానాల్లో నిర్వహించేవారు. ఒక్కో కేంద్రంలో మందులను అందుబాటులో ఉంచేవారు. 53 రకాల పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ వంటి వైద్య పరీక్షలను చేపట్టేవారు. ప్రతి సోమ, శనివారాల్లో గర్భిణీలకు వైద్య సేవలు, ప్రతి నెల 2వ సోమవారం ఇమ్యునైజేషన్ చేసేవాళ్ళు. చిన్నపిల్లలకు నెబ్యులైజర్ సేవలు, ఎల్డర్లీ క్లినిక్, డయాబెటిక్, హైపర్ టెన్షన్ బాధితులకు ఆహార సూచనలు, ఉచితంగా మందులు అందించేవారు. అంతెందుకు, టెలిమెడిసిన్ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చి ప్రజారోగ్యాన్ని వర్ధిల్లేలా చేశారు. కానీ కాంగ్రెస్ కర్కశ పాలనలో బస్తీ దవాఖానాలు భ్రష్టు పట్టాయి. ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయి. కొన్ని దవాఖానాలు కమ్యూనిటీ హాళ్లలోనే కొనసాగుతున్నాయి. ఇంకొన్ని ప్రైవేటు బిల్డింగ్లో నడుస్తున్నాయి. ఎక్కడ నడిచినా సరైన సిబ్బంది లేరు. వచ్చే సిబ్బంది జీతాలే పెద్ద ఇబ్బంది. అందుకే రోగులు బస్తీ దవాఖానాల వైపు కన్నెత్తి కూడా చూడటమే మానేశారు.